హాయ్ అండి. దోస క్రిస్పీగా టేస్టీగా టిఫిన్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో దానికి రెట్టింపు టేస్ట్లో మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేయండి. ఫస్ట్ అయితే దోస బ్యాటర్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. ఒక గ్లాసు మినపప్పు అండి, 2 గ్లాసులు అయితే స్టోర్ రైస్, హాఫ్ కప్ అయితే శనగపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలండి. సో ఈ రెండు వేసుకున్న వల్ల మంచి కలర్ఫుల్గా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత లూజ్గా అయితే రుబ్బుకోవాలండి. ఇలా లూజ్గా రుబ్బుకుంటే మంచి పల్చగా దోశలు మంచి టేస్టీగా ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం వాటర్ జల్లి ఆనియన్స్తో ఇలాగ మొత్తం అంతా అప్లై చేసి బాగా హీట్ చేసుకోవాలండి. సో దోశ వేసుకొని దాని మీద కొంచెం జీలకర్ర కొంచెం ఆనియన్స్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయండి. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి, కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.